మీకు ఈ మనీ డిస్మోర్పియా ఉందా? ఇవే లక్షణాలట. ఆ వివరాలేంటో చూద్దాం. ఎవరి జీతం ఎంతైనా సగటు ఉద్యోగికి నెలాఖరు వచ్చిందంటే సమస్యలు, జీతం వచ్చిందంటే కాస్త హుషారు. అనంతరం రాబోయే ఖర్చుల గురించిన టెన్షన్ ప్రతి నెల చివరి తర్వాత నెల మొదటి వారాల్లో అత్యంత కామన్ అనే అనుకోవాలి. ఈ విషయంలో చిన్న ఉద్యోగి పెద్ద ఉద్యోగి అనే తారతమ్యాలేవి ఉండవనేది ఎక్కువ మంది చెప్పే మాట. కారణం ఎంత చెట్టుకు అంత గాలి, ఎంత గాలికి అంత టెన్షన్. అవును, ఇటీవల కాలంలో రాబోయే ఖర్చులను ఊహించుకొని ఎక్కువగా టెన్షన్ పడే వారి సంఖ్య పెరుగుతుందని అంటున్నారు పరిశీలకులు. ప్రధానంగా 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిలో ఈ తరహా తీవ్ర ఆలోచనలు ఎక్కువగా ఉంటున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో వీరు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారనేది మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనే మనీ డిస్మోర్పియా అని అంటున్నారు. వాస్తవానికి కోవిడ్ కు ముందు చాలా మందిలో ఈ తరహా ఆర్థిక పరమైన ఆందోళనలు ఈ స్థాయిలో లేవని అంటున్నారు. అయితే కోవిడ్ అనంతరం మారిన పరిస్థితులు, ఆలోచన విధానంతో భవిష్యత్తులో రాబోయే ఖర్చుల గురించి ఇప్పటి నుంచే టెన్షన్ పడటం మొదలైందని అంటున్నారు. ఇలా ప్రతి వ్యక్తి తన దైనందిక జీవితంలో ఎదుర్కొనే మెజారిటీ సమస్యలు ఆర్థిక పరమైనవేనని సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇక కొత్తగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన వారిలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఇదే క్రమంలో కొంతమందికి రోజువారీ ఖర్చులకు సరిపడా ఆదాయం ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో లేదా ముందు ముందు ఎలాంటి ఖర్చులు వస్తాయో ఏమో అనే తరహా ఆందోళనలు పెరుగుతున్నాయని గట్టిగా చెబుతున్నారు. అయితే నేటి యంగ్ జనరేషన్ లో ఈ తరహా ఆందోళనలు తలెత్తడంలో సోషల్ మీడియా పాత్రను హైలైట్ చేస్తున్నారు పరిశీలకులు. ప్రధానంగా ఇతరులతో కంపారిజన్ కి ఈ ప్లాట్ఫామ్స్ కారణమవుతున్నాయని, ఎవరినో చూసి వారిలా బ్రతికాలనే ఆలోచనలు తలెత్తడంతోనే ఈ తరహా ఆందోళనలు రావడానికి ఒక కారణం ఏర్పడుతుందని చెబుతున్నారు. ఈ విషయాలపై స్పందించిన ఫైనాన్షియల్ థెరపిస్ట్ అమాండా క్లేమన్, డబ్బుకు సంబంధించిన ఆందోళన, అప్రమత్తత, అభద్రతా భావంతో కూడిన అంతర్గత భావన వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇదే సమయంలో తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ సంపన్నమైన జీవితాన్ని కలిగి ఉంటారని ఊహించుకోవడం కూడా ఈ తరహా సమస్యకు కారణమని స్పష్టం చేస్తున్నారు. ఇచ్చట దొంగతనాలు ఎలా చేయాలో నేర్పబడును, చోరీలు చేయడంలో మీ పిల్లలు చురకత్తుల్లా మార్చబడును, జనాలు అధికంగా ఉన్న చోట జేబులు ఎలా కొట్టేయాలో ట్రైనింగ్ ఇవ్వబడును, బెదిరించి డబ్బులు ఎలా లాక్కోవాలో నేర్పడం బోనస్. ఇలాంటి బోర్డులు ఉన్న స్కూల్ ఒకటి ఉందని మీకు తెలుసా? ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి పిల్లల తల్లిదండ్రులు లక్షలు చెల్లిస్తారని తెలుసా? అవును, ఇప్పటి వరకు చూసిన స్కూళ్లకు ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ దొంగతనాలు నేర్పిస్తారు. దీంతో 64 కళల్లో చోర కళ కూడా ఒకటి అని భావించారో, లేదా చదువుకున్న ఉద్యోగాలు లేవు, ఎందుకొచ్చిన చదువులే, ఏ చేతి పనో నేర్పిస్తే వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు, పోలీసులకు దొరికితే ప్రభుత్వమే వాళ్లకు 3 పూటలా భోజనం పెడుతుందని భావించారో తెలియదు కానీ తల్లిదండ్రులు తమ పిల్లలను జాయిన్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి 117 కిలోమీటర్ల దూరంలోని రాజ్ఘర్ జిల్లాలోని మారుమూల గ్రామాలైన కుల్ఖేడి, కడియా, హుల్ఖేడిలో పిల్లలకు దోపిడీలు, దొంగతనాలు, దాడి చేసి డబ్బులు లాక్కోవడాలు వంటి పనులు నేర్పిస్తున్నారు. ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఏమిటంటే తల్లిదండ్రులు కూడా 12 నుంచి 13 సంవత్సరాలు వచ్చిన తమ పిల్లలను ఈ తరహా శిక్షణకు జాయిన్ చేస్తున్నారు. అలా అని దీనికి ఫీజు ఏమీ ఉండదనుకోకండి. ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఉండేంత ఫీజులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా 2 నుంచి 3 లక్షల మధ్య ఫీజు చెల్లించాలి. అప్పుడు చిన్నారులను భావి భారత క్రిమినల్స్ గా మార్చడానికి అవసరమైన స్కిల్స్ ను నేర్పిస్తారు. అక్కడికి సీనియర్ నేరగాళ్లు, పైగా ఇక్కడ ప్లేస్మెంట్ గ్యారంటీ ఆప్షన్ కూడా 100% కన్ఫర్మ్. ఎందుకంటే ఒక్కసారి 2 నుంచి 3 లక్షలు చెల్లించి పిల్లలను ఈ శిక్షణా సంస్థ నిర్వాహకులకు అప్పగించేస్తే ఏడాది పాటు శిక్షణ పూర్తయ్యాక ఆ పిల్లల తల్లిదండ్రులకు ఆ శిక్షణ సంస్థ నిర్వాహకులే ఏడాదికి 3 నుంచి 5 లక్షల మధ్య డబ్బు పంపిస్తుంటారు. వారి పిల్లలు జైలుకు వెళ్ళకపోతే అప్పుడప్పుడు సమ్మర్ హాలిడేస్ కింద ఓ 15 రోజులో 20 రోజులు సెలవులకు ఇంటికి పంపిస్తుంటారంట. ప్రస్తుతం ఇలాంటి పిల్ల దొంగలు దేశవ్యాప్తంగా సుమారు 300 మందికి పైగా ఉన్నారని, వీరంతా పలు వివాహ వేడుకల్లో చోరీల కేసులో ఉన్నారని పోలీసులు అంటున్నారు. ఈ నేరగాళ్లు బ్యాగులు ఎత్తుకెళ్లడం, ఏటీఎంలు, బ్యాంకుల వద్ద డబ్బు కాజేయడం మొదలైన నేరాల్లో వీరు సమగ్ర శిక్షణ తీసుకునే ఇలాంటి పనుల్లోకి ఎంటర్ అవుతున్నారని చెబుతున్నారు. రూపాయలు 1.5 కోట్ల హైదరాబాద్ వ్యాపారి నగలు ఎత్తుకెళ్లింది ఈ బ్యాచ్ కుర్రాడే. అవును, ఇప్పటికే ట్రైనింగ్ పూర్తయి డ్యూటీ ఎక్కేసిన కుర్రాళ్లు జైపూర్ సహా దేశమంతా విస్తరించేశారని పోలీసులు చెబుతున్నారు. ఉదాహరణకు ఈ నెల 8న జైపూర్ లోని హయత్ హోటల్లో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్ లో ఓ భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కుమారుడి పెళ్లిలో ఓ మైనర్ రూపాయలు 1.5 కోట్ల విలువైన నగలు ఎత్తుకెళ్లాడు. ఇందులో భాగంగా ఆ 5 స్టార్ హోటల్లో జరుగుతున్న పెళ్లిలోకి ఎంటర్ అయిన 14 ఏళ్ల బాలుడు ఎవరికీ అనుమానం రాకుండా ఆ నగలు ఉన్న బ్యాగును తీసుకుని చక్కగా వెళ్లిపోయాడు.
దీనికి సంబంధించిన సీసీ కెమెరాలు చూసిన పోలీసులు అతని చోరకలకు షాక్ అయ్యారని అంటున్నారు. ఈ రేంజ్ లో మైనర్ కు ట్రైనింగ్ ఇచ్చి దేశం మీదకు వదులుతున్నారంట సదరు శిక్షకులు. కారు బ్యానెట్ ఎప్పుడు బల్లపరుపుగా ఉంటుందనేది తెలిసిన విషయమే. అలా ప్లేన్ గా ఉండాల్సిన కారు బ్యానెట్లు బాణపొట్టలా నూనెలో వేసిన పూరిలా ఉబ్బి ఉన్నాయి. దీంతో బ్యానెట్ ఉబ్బిన కార్లను చూసి చైనాలో జనం షాక్ అవుతున్నారు. వీటికి ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం చైనా కార్లకు కడుపొచ్చింది అనే ట్యాగ్ తో ఎక్స్ లో ఈ ఫోటోలు పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అవును, ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలు ఇప్పుడు చైనాలో ఫుల్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ కారు బ్యానెట్ ఎందుకు ఇలా ఉబ్బుతుందనే విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అలాగని ఇవేమి గ్రాఫిక్స్ కాదు, తయారీ లోపము అసలు కానే కాదు. పర్యావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఇలా ఉబ్బుతున్నాయంట. ఈ విషయంలో ఆ కంపెనీ ఈ కంపెనీ అని తారతమ్యాలేమీ లేవు. వాస్తవానికి కార్లపై పెయింట్ దెబ్బ తినకుండా ఉండటానికి పైన వినైల్ ఫిల్మ్ ను అతికిస్తారు. కొంతమంది కారు లుక్ మరింత మెరుగవ్వడం కోసం వీటిని అతికిస్తే, ఇంకొంతమంది యాడ్స్ కోసము వీటిని అతికిస్తుంటారు. అయితే తీవ్రమైన ఎండలో కారు ఎక్కువసేపు ఉంటే ఈ ఫిల్మ్ వెనుక అతికిచ్చిన రసాయనం వ్యాకోచం చెందుతుందంట. ఈ కారణంతోనే ఇలా ఉబ్బిపోయి ఉంటాయని అంటున్నారు. పైగా ఈసారి చైనాలోనూ ఎండలు మండిపోతున్నాయి. సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయని చెబుతున్నారు. గత 2-3 రోజులుగా 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని అంటున్నారు. ఈ నేపథ్యంలో క్వాలిటీ ఫిల్మ్ ను వాడటంతో పాటు కార్లను ఎండలో ఎక్కువసేపు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా కాని పక్షంలో కార్లకు కడుపు కన్ఫర్మ్ అనేది వారి మాటగా ఉంది. తాజాగా దేశంలో స్థిరపడిన పౌరులకు స్వీడన్ కొత్త ఆఫర్ ఒకటి ప్రకటించింది. ఇతర దేశాల్లో పుట్టి స్వీడన్ లో ఉంటున్న పౌరులకు ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇతర దేశాల్లో జన్మించి స్వీడన్ లో స్థిరపడిన పౌరులు దేశం వీడితే వారికి కొంత సొమ్మును బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇదే సమయంలో ప్రయాణ ఖర్చులు బోనస్. అవును, తాజాగా స్వీడన్ ఇమిగ్రేషన్ మంత్రి మరియా మాల్మెర్ స్టెనార్గడ్ ఒక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా ఇతర దేశాల్లో జన్మించి అనంతరం స్వీడన్ లో సెటిల్ అయిన పౌరులు స్వచ్ఛందంగా దేశాన్ని వీడితే వారికి 10,000 స్వీడన్ క్రౌన్స్ బహుమతిగా ఇస్తారు. ఇక చిన్నారులకైతే అందులో సగం. ఇక ఈ నగదుతో పాటు వారు ప్రయాణ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ భిన్నమైన ప్రతిపాదన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అయితే ఇలాంటి ప్రతిపాదనను స్వీడన్ తెరపైకి తేవడానికి ఆ దేశ జనాభా పెరుగుదలే కారణమని అంటున్నారు. సుమారు 20 ఏళ్లుగా స్వీడన్ లో జనాభా విపరీతంగా పెరిగింది. దీనికి కారణం ఇతర దేశాల నుంచి వలసలు ఎక్కువగా ఉండటమే అని అంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాల్మేర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వస్తున్న ప్రజలు స్వీడన్ వాతావరణంలో ఇమడలేకపోతున్నారు. అటువంటి వారికి ఇది సువర్ణ అవకాశం అని చెప్పుకొచ్చారు. మరోపక్క ఈ తాజా ప్రతిపాదనపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో భాగంగా స్వీడన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనలు ఎలాంటి ప్రజాస్వామ్యాన్ని సూచిస్తుంది అంటూ ప్రశ్నించారు భారత ఆర్థికవేత్త, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్. ఏది ఏమైనా తాజాగా స్వీడన్ దేశం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ ప్రతిపాదన ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.